ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా ఇస్లాంపేట వెంగళరెడ్డి నగర్ కూడా ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇస్లాంపేట వెంగళరెడ్డి నగర్ లో ఏదైతే మెయిన్ పులివాకి వెళ్ళే డ్రైనేజ్ కాలువ ఉందో ఈ కాలువ శుభ్రం చేసి దాదాపు 4 నెలలుగా వస్తూ ఉంది. చెత్త చెదారం, దాంట్లో తలుపులు, ఇరిగిపోయిన తలుపులు, మట్టి మొత్తం కూడా పడేసి ఏదో మెయిన్ డ్రైన్ ఏదైతే ఉందో ఇస్లాంపేట నుంచి పులివాకి వెళ్ళే కనెక్టింగ్ మెయిన్ డ్రైన్, ఈ డ్రైన్ కూడా శుభ్రం చేయక దాదాపు 4 నెలలు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. చెత్త వేస్తున్నారు, చెత్త కలెక్షన్ లేదు. నగర దీపికలను పెట్టి గతంలో ఇంటింటికి చెత్త కలెక్షన్ చేసేవాడు బండ్లు పెట్టి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు. వాళ్ళ చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడైతే డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని వార్డులో ఆ డంపులు వేస్తున్నారు. డ్రైన్స్ క్లీన్ చేసి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. డ్రైన్స్ ఎక్కడా కూడా క్లీన్ చేసే కార్యక్రమం జరగట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తిరుగుతున్నాం కాబట్టి పట్టణంలో ఉన్న చెత్త ఎత్తటానికి వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు శానిటేషన్ వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేసిన దాఖలా లేవు. కమిషనర్ అసలు రోడ్డు మీదకే రాడు. ఇది నర్సరావుపేట మున్సిపాలిటీల పరిస్థితి. అంతేకాదు ప్రజలు ఇవాళ పక్షవాతం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 62 సంవత్సరాలు 64 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలా లేవు. కొత్త పెన్షన్ ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు. నెల నెల మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పెన్షన్లు ఇచ్చినట్టు ప్రతి ఏదో జిల్లాకి ఒక చోట ఏర్పాటు చేసి అన్ని జిల్లాలు తిరుగుతూ పాత పెన్షన్లు ఇస్తూ కాలం గడుపుకుంటూ ఉన్నాడు. ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఆరోగ్య సమస్యలతో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, అదేవిధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్లు కానీ ఎక్కడా కూడా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన అంశం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం. రేషన్ ఇంటికి వచ్చే కార్యక్రమం లేదు. రేషన్ బండ్లో 5 రోజులు మాత్రమే ఇచ్చి క్లోజ్ చేసే కార్యక్రమం. తర్వాత పోతే మీకు డబ్బులు ఇస్తాం తీసుకోండి, మీకు రేషన్ అయితే లేదని చెప్తా ఉన్నారు. అలానే గోధుమ పిండి ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఏదో రేపు 1వ తారీఖు నుంచి ఇస్తా ఉంటున్నాం. అది కూడా ఎంతవరకు ఇస్తారో తెలియదు. గోధుమ పిండి ఇంతవరకు కూడా ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి ఏ రేషన్, కందిపప్పు, గోధుమ పిండి, చక్కెర ఇలాంటివన్నీ కూడా పూర్తి కోతతో ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అట్లానే ఈరోజు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం తప్ప అప్పులు చేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు రోజు అప్పులు చేసి పేదలకి